అంటే సీతమ్మ యొక్క దయకు అంతు లేదు అసలు. అందుకే రాముడి కళ్ళైనా కొంచెం ఎరుపెక్కుతాయేమో కానీ సీతమ్మ తల్లి కళ్ళు నిజంగా అలా ఎరుపెక్కి ఉండి ఉంటే రామాయణం ఎటు తిరిగిపోయి ఉండేది. అందుకే ఒక మాట అంటారు, యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయతైనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరంజనీయం అంటారు. సీతమ్మ తల్లి కంటి నుండి పడిన బాష్పధార ఈ భూమి మీద పడినందుకు ఈ భూమి మొత్తం దగ్ధమైపోవాలి. మహాపతివ్రత, ఆమె కన్నుల నుంచి పడిన నీటి చుక్క వల్ల భూమి కాలిపోతుందని హనుమ దానిని అగ్నిహోత్రంగా చేసి ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాదాః ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరంజనీయం. ఒక్క లంకని కాల్చేసి తప్పు చేసిన రావణుడు రాక్షసులు అక్కడున్నారు కాబట్టి లంకని ఆ అగ్నితోటే కాల్చారట. సీతమ్మ శోకాగ్నితో కాల్చారు. అంటే నిజానికి ఆ తల్లే వ్యగ్రత పొంది ఉండి ఉంటే ఆమె కను చూపు చాలు భస్మం చేసేయడానికి. ఆవిడే చెప్పింది పైగా, నిజానికి నిన్ను చంపేయడానికి రాముడి వరకు అక్కర్లేదురా, తపసశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హి తేజస అంది. నేను రాముడి ఇల్లాలుగా పతివ్రత ధర్మం పాటిస్తున్న రాముడు వచ్చి రక్షించాలని, లేకపోతే నిన్ను బూది కుప్ప చేయడానికి నా కంటి చూపు చాలండి. అంతటి మహాతల్లి అయినా అంత ఓర్పు, అంత సంయమనం, అంత దయ, హద్దులేని సీతమ్మ దయకు నిరూపణం ఏమిటో తెలుసా? సుందరకాండ. అందుకే ఆమె సుందరి. ఎంత గొప్ప సుందరి అంటే బాలాత్రిపుర సుందరి. తన దగ్గరికి వచ్చి అనరాని మాటలన్నీ అన్నాడు. ఎవరు? కొడుకు లాంటి వాడు ఏ మాటలు అనకూడదో ఆ మాటలు అన్నాడు. అసలు వాల్మీకి రామాయణం సుందరకాండ చదువుతుంటే అప్పా ఎవరు చెయ్యగలరు ఈ రచన అనిపిస్తుంది. ఒక కొడుకు వస్తుంటే తల్లి ఒళ్ళు జాగ్రత్తగా సర్దుకు కూర్చోవలసినటువంటి పరిస్థితి కలిగితే ఆ తల్లి అటువంటి కొడుకుని కన్నందుకు ఎంత ఏడుస్తుంది. రావణుడు వచ్చినప్పుడు సీతమ్మ అలా కూర్చోవలసి వచ్చింది. కూర్చుని వచ్చి ఎటువంటి మాటలు మాట్లాడాడు. ఏకవేణి ధరాశయ్యాం అస్థానే ఉపవాసస్య నైతా నౌపైకానితే పిబ విహర రమస్వ భుంచ భోగాం ధననిచయాం ఏదో మిదినించ, నువ్వు హాయిగా సుఖపడు, నీకు భూమిని ఇస్తాను, ధనం ఇస్తాను, నగలిస్తాను, మీ నాన్నగారిని సంతోషపెడతాను, నా కాన్పు చేరు, ఎన్నో అనరాని మాటలన్నీ ఆవిడ దగ్గర అన్నాడు. ఇన్ని మాటలంటే నిజానికి ఆవిడికి ఎంత కోపం రావాలి, ఎంత బాధతో కన్నుల నీరు కారుతో ఆమె ఎంత వ్యగ్రతతో మాట్లాడాలి. కానీ తుళనంతరకృత్వా ప్రత్యువాచ సుస్మిత నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః. మనకి ఇప్పటికీ వేదంలో ఒక మాట చెప్తారు, సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని. ఆ గరిక పోగుని ముట్టుకుంటే పాపములు భంజింపబడతాయి. ఎదురుగుండా కాముకుడైన పరపురుషుడు మాట్లాడాడు. అతనికి జవాబు చెప్తోంది. మధ్యలో ఏ విధమైనటువంటి అడ్డు లేదు. అందుకని అటువంటి వాడితో మాట్లాడుతున్న పాపం పోవడానికి గడ్డి పరకని ముట్టుకుంది. ఎంత ధర్మాత్మురాలు, ముట్టుకుని దాన్ని మధ్యలో పెట్టింది. సరే, దానికి నానార్థాలు అనుకోండి. ఈ గడ్డి పరకనైనా ముట్టుకుంటాను కానీ నిన్ను ముట్టుకోను. ఈ గడ్డి పరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రిస్తే కాకాసురుడు 3 లోకములు పరిగెత్తాడు. ఏమనుకుంటున్నావు? రాముడు నీ బతుకంతే రాబో కాలంలో. గడ్డి పరక ఎండిపోయి కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు నువ్వు పాపముల చేత కాలి నశించడానికి సిద్ధంగా ఉన్నావు. గడ్డి పశువు తింటుంది, నువ్వు పశువులో బతుకుతున్నావు. ఈ గడ్డి పరకని అడ్డు పెట్టి తప్ప నీతో మాట్లాడను. గడ్డి పరక ముట్టుకుని నీతో మాట్లాడుతున్న పాపాన్ని పోగొట్టుకుంటున్నాను. ఇన్ని అర్థాలకు ఆవిడ గడ్డి పరక పెట్టింది. తృణవంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. శుద్ధమైన నవ్వు నవ్విందిట. ఆ నవ్వులో వెటకారం లేదు, ఎగతాళి లేదు, చిన్నబుచ్చడం లేదు, తప్పు చేశావని నిలదీయడం లేదు. నైవేద్యం పెట్టుకోవడానికి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నాడు వండుకున్నటువంటి పులిహారని పట్టుకెళ్ళి పూజామందిరంలోకి వెడుతున్న అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నాకు ముందు పెట్టేయమ్మ తినేస్తానమ్మా అని గిన్నె మీద పడిపోతున్న పిల్లాన్ని పక్కకి తప్పించినప్పుడు అమ్మ పిల్లవాడి వంక ఎంత ప్రేమతో చూసి నవ్వి నైవేద్యం పెడతానరా అని లాలిస్తుందో అంత ప్రేమతో నవ్వింది. ఎంత దయ! అటువంటి వాడితో అలా మాట్లాడాలంటే ప్రత్యువాచ సుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మతః.
ఎంత అద్భుతమైన ఉపదేశం! నీ మనసుని మళ్ళించుకొని నీ కామము నీ స్త్రీల యందు పెట్టుకో, ధర్మాత్ముడవైపోయావు. తప్ప అన్యమైన స్త్రీల జోలికి ఎందుకు ఎడతావు? వెళ్ళకు. ఇహ సంతో నవాసంతి సతోవానానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. నీకు తెలియదనుకోవడానికి ఘన జటా చెప్పుకున్నావు వేదంలో. నీకన్నీ తెలుసు. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరందామా? ఉంటారు. వినవా? నీకు తోచదా? ఎక్కడుంది దోషం? తెలిసున్నా ఆచరించవా? ధర్మము ఆచరిస్తే కాపాడుతుంది, ఆచరించని ధర్మము కాపాడదు. ఆచరించవా? ఎక్కడుంది నీ ఎందు దోషం? ఎన్ని మంచి మాటలు చెప్పిందండి తల్లి. ఘోరంగా చచ్చిపోతావురా, అనవసరంగా నా జోలికొస్తే విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయ. నన్నెత్తుకొచ్చాననుకుంటున్నావు, నన్నెత్తుకొచ్చింది నీ గొప్ప కాదు, నువ్వు చచ్చిపోవడానికి తెచ్చుకున్నావు. నన్ను మామూలుగా చంపడరా, రాముడు చంపవలసి వస్తే మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంట కనకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చెండకాండముల్. అక్షయబాణతూడీరంలోంచి బంగారు బాణములను తీసి వింటినారికి సంధించి ఎక్కుపెట్టి విడిచిపెడుతున్నప్పుడు లంకాపట్టణం మీద మెరిసిపోతూ వచ్చి పడిపోతుంటే ఆనాడు నిన్ను రక్షించమంటే రక్షించే వాళ్ళు ఉండరు. 10 తలలు తెగి పడిపోతుంటే నీ ధర్మపత్ని కూడా నిన్ను నిందిస్తుంది.